తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురం పంచాయతీ అగ్రహారానికి చెందిన 4 విద్యార్థులు స్వర్ణముఖి నదిలో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది మరొకరి కోసం గాలిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఇంట్లో చెప్పకుండా వెళ్లిన 7గురిలో 4 స్వర్ణముఖి నదిలో గల్లంతయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుపతికి సమీపంలో ఉన్న వేదాంతపురం గ్రామంలో ఈతకు వెళ్లిన 7 పిల్లలు, అందులో 4 పిల్లలు కూడా ఈ నిన్న జరిగిన ఘటనలో కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ స్వర్ణముఖి నదీ తీరంలో కొట్టుకుపోయిన వారిలో దాదాపు ఇప్పటికే 3 మృతదేహాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. మరి నిన్నటి నుంచి కూడా ఈ రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఏఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లోళ్ళు అందరూ కూడా, అందులో ఒక పిల్లోడి యొక్క బర్త్డే ఉంది, ఏదో సరదాగా గడుపుదామనే ఉద్దేశంతో వచ్చారు. దాంట్లో 3 పిల్లలు ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా 4 పిల్లలు మునిగిపోయారు. ఒకరిని చూసి ఇంకో చూసి ఇంకో 4 పిల్లలు మునిగిపోయారు. నిన్నటి నుంచి కూడా డ్రోన్ సహాయంతో సెర్చ్ చేస్తున్నాము. నిన్న బాడీ తీసుకురాగలిగాము. బోట్ సహాయంతో కూడా పొద్దు నుంచి సెర్చెస్ ప్రారంభించాం ఉదయం 6 గంటల నుంచి. అదేవిధంగా 2 డెడ్ బాడీస్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో నుంచి ఇంకొక డెడ్ బాడీ గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఇంకొక 4-5 రోజులు కూడా తుఫాన్ అంటున్నారు. దీనివల్ల మళ్లీ వాగులు వంకలు మళ్లీ వర్షాలు పెరిగిపోయి నీటి ప్రవాహం పెరిగిపోయి కొన్ని రోడ్స్ మీద కల్వర్ట్స్ మీద పొంగి పొరులుతూ ఉంటాయి. కాబట్టి మేము రోజు చూసే దారే కదా, ఇక్కడ లోతు ఇంతే కదా, మేము రోజు ఇక్కడ చేస్తాం కదా, రోజు ఈతకు వచ్చినాం కదా, కాబట్టి ఏం కాదు అనేటువంటి కొంత దృక్పథంతో ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లల్ని కొంచెం కట్టడి చేసుకోండి. ఈ ఒక్క విషయమనే కాదు, బైక్లు ఇస్తారు, వెళ్తారు, యాక్సిడెంట్ అవుతుంది, పొయ్యేవాడేమో బాగానే పోతాడు, కానీ ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రుల కడుపు శోకం ఏమిస్తే తీరుతుంది ఒకసారి ఆలోచించండి. నిన్న అయితే పాపం తల్లిదండ్రులకు ఏమి తెలియదు, చెప్పకుండా వచ్చేసారు. అందులో ఒక పిల్లోడి బర్త్డే కాబట్టి సరదాగా ఆడుద్దామనే ఉద్దేశంతో వచ్చారు. వరదలు ఉన్నప్పుడు ఇలాంటి పొంగి పొర్లే ప్రాంతాల్లో ఏదైనా భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయడం కానీ ఇలాంటి మీరు ఏమైనా చెప్పాలని? ఎస్, మేము అవేర్నెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పటి నుంచే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడే మేము చేసాం. బాబు, వాగులు వంకలు వస్తాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని జోలికి పోవద్దండి, ఎక్కడ కూడా రావద్దండి. మాకు ఇంతకుముందు చెప్పినట్టు మాకు తెలిసిన ప్రదేశమే కదా, ఇటువంటివి ఉన్నాయి కాబట్టి దయచేసి. అందులో ఇది మోరోవర్ ఇక్కడికి ఎవరు వచ్చే ప్రదేశం కాదు. ప్రాబ్లం ఏంటంటే మామూలుగా రోడ్ల మీద కానీ ఇంకో చోట కానీ మామూలుగా మాకు తెలిస్తే కూడా మేము వాగులు వంకలు దాంట్లో వాహనదారులు కానీ మిగతా వాళ్ళు కొట్టుకొని పోతారంటే మేము ఏం చేస్తాము, ఓవర్ నైట్కి వెళ్ళి అక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఒక కానిస్టేబుల్నో కాలేజ్ వీఆర్ఓలను వాళ్ళని తీసుకొని పెట్టి భద్రత తీసుకుంటాం. ఇదేంటంటే ఇది రోడ్ సైడ్ కూడా కాదు, రోడ్డు నుంచి ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రవాహం. మేము ఇప్పటికీ తీసుకోవాల్సిన చర్యలని మేము తీసుకున్నాం, ఇంకా కూడా తీసుకుంటాం. ఇది మనం చూస్తున్నాం, ఇక్కడ స్వర్ణముఖి నది మనం చూస్తున్నాం వెనకాల. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఈ వాగులవి వంకలన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఇసుక దిబ్బ, అదే ఇసుక దిబ్బ మీద నిన్న ఈ బాలులందరూ కూడా ఒకరి బర్త్డే కోసమని ఇక్కడ బర్త్డే వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంలో బాలుడు అక్కడి నుంచి జారి నీళ్లలో పడిపోవడం, అతనికి ఈత రాకపోవడం, అతన్ని కాపాడే క్రమంలో మరొక బాలుడు రావడం, ఇలా జరుగుతున్న క్రమంలో దూరంగా ఉన్న బాలుడి అన్న కూడా అతన్ని కాపాడే ప్రయత్నంలో అక్కడి నుంచి దూకేయడం, వీళ్ళందరూ కూడా దాదాపు 7 మందిలో 4 గల్లంతైన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ఒక మృతదేహం లభించింది. మరోపక్క ఈ రోజు కూడా ఉదయం నుంచి జరిగిన గాలింపు చర్యల్లో రెస్క్యూ టీంలో భాగంగా మరొక 2 మృతదేహాలు కూడా లభించడం జరిగింది. ఇంట్లో చెప్పకుండా ఇలాంటి వాగులు వంగలు పొర్లుతున్న ప్రాంతాలకు రావడం, ఇక్కడ జరిగిన ఘటన వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు కూడా అలముకుంటున్నాయి. వారు తీవ్ర దుఃఖ సాగరంలో కూడా ఉంటున్నారు. ఇది తిరుపతిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతిలో.